పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించునుగాక. నిన్నటి దినాన్న కీర్తన గ్రంథం 97వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 98వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బహువు, ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషం గానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితార స్వరంతో యెహోవాకు స్తోత్ర గీతము పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బోర్లతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకము దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఇంతటితో కీర్తన గ్రంథం 98వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 99వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించునుగాక. ఆమెన్.